పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము గలతీ 3:2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసములో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా! మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? మనము చదివినవన్నీ ప్రశ్నలే. మనము ధర్మశాస్త్రానికి కృపకు మధ్య సమతుల్యత పాటించాలి. ధర్మశాస్త్రము మాత్రమే అయితే నిన్ను కఠినంగా తయారు చేస్తుంది. నీలో కనికరము, దయకు ఎలాంటి స్థలము ఉండదు. కొంతమంది కృపకు ధర్మశాస్త్రానికి మధ్య సమతుల్యతను పాటించలేకపోతూ ఉన్నారు. అది పెద్ద తప్పు. సేవకులనేవారు మొదటి తప్పుగా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. రెండవ తప్పుగా కృపను నిర్లక్ష్య పెట్టడం నేను చూశాను. మొదటి తప్పు జీవము లేని పిల్లలను, రెండవ తప్పు కురూపిగా ఉన్న పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. రెండు అనర్థాలే. ధర్మశాస్త్రానుసారముగా నేను అనింద్యుడను అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు కదా. దేవుడు అతని కళ్ళు తెరిచి అతనికి కృపను చూపించారు. అందుకే అతడు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు ఆత్మానుసారంగా ఉంటే ఆత్మలో కొనసాగు. అది కూడా అంత సులువు కాదు. గతంలో ఆరంభ సభలలో దేవుని యొక్క ఆత్మ సంచారం ఉండేది. ఎవరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడేవారు కాదు. నీవు ప్రార్థన చేసుకోకుండా మాట్లాడుతున్నావే అని ఎవ్వరికీ చెప్పబడలేదు. ఇప్పుడు సభలలో మాట్లాడేవారు ఆత్మలో దిగజారి శరీరానుసారమైన మెట్టుకు చేరారు అని చూపెడుతూ ఉంది. ఈ సభల కొరకు ప్రజలు ఏ విధంగా సందడి చేస్తూ ఉన్నారో నేను గమనిస్తూ ఉన్నాను. ఉజ్జీవానికి పెద్ద పెద్ద కూటాలు మాత్రమే కాదు, గొప్ప ఉజ్జీవము 2 లేక 3 ప్రార్థించడం ద్వారా కూడా ఆరంభమయ్యాయి. అలాంటి స్వేచ్ఛా ప్రార్థనా ప్రవాహాన్ని పోగొట్టుకుంటే అంతా పోయినట్లే. ఒకడు ఆత్మలో ఉండడం, ఆత్మ ద్వారా జన్మించడానికి బదులుగా శరీరపరంగా నడవడమే శ్రేయస్కరము అని ఆలోచించవచ్చు. మనము అలాగూ ఉండకూడదు. ఆ విధంగా ఉంటే ప్రతిదీ భారంగా ఉంటుంది. ప్రార్థన తగ్గినట్లయితే ప్రతివారి భారము ఎక్కువైపోతుంది. మనము ఆత్మలో ఆరంభించాము. మన సేవను శరీరానుసారముగా పరిపూర్ణము చేస్తున్నామా? ప్రస్తుతము జన్మించకుండా ఆత్మలో నడవకుండా ఉన్నారు. ప్రస్తుతము అలాంటి అపాయకరమైన స్థితిలో మనందరము ఉన్నాము. మీలో కొంతమంది ఆత్మలో జన్మించకుండా ఆత్మలో నడవకుండా ఉన్నారు. యాత్రికునికి ఉన్నటువంటి మనస్సు మన హృదయాలలో కలిగి ఉండాలి. మనము యాత్రికుని మనస్సు పోగొట్టుకుంటే మన పని అంతా అయిపోయినట్లే. మనందరము ఆత్మలో ఉందాం. దేవుని ఆత్మతో కదిలించబడ్డ సాధారణ యాత్రికుని మనస్సు మనందరము కలిగి ఉందుముగాక. ఆమెన్.